భగవద్గీతలో 4వ అధ్యాయంలో 28వ శ్లోకం. శ్రీ భగవాను ఉవాచ ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంచిత వ్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు, మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. 29. అపానే జువతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపానగది రుద్వా ప్రాణాయామ పరాయణాః. ఏమంటుండు? కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనం చేయుదురు. కొందరు నియమిత ఆహారులై నిష్ఠితులై. దీని శ్లోకము అపరే నియతారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేద యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. అంటే కొందరు నియమిత ఆహార నిష్ఠితులై, ప్రాణాయామ పరాయణులై, ప్రాణాపాన అంటే ప్రాణ మరియు అపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే అవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. 31. యజ్ఞచిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త యజ్ఞస్య కుతోన్య కురుసత్తమా. భగవానుడు అంటున్నాడు, ఓ కురుసత్తమా అంటే అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతుడు పరబ్రహ్మము అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. యజ్ఞం అంటే మనం చెప్పుకున్నాం కదా, భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ మన కర్తవ్య విధిని నిర్వహించడము మరియు ఇతరులకు తోడ్పడము. తర్వాత 32. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్యుతాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారంగా ఇంకా కొంతమంది బహువిధములైన యజ్ఞములను వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయములచే ఆచరించినప్పుడు అవి సుసంపన్నములని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు అంటే అర్జునుని అంటున్నాడు, నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవు అయ్యేదవు. 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలు అన్నీ జ్ఞానమునందే పరిసమాప్తమగును. జ్ఞానం అంటే ఏంటిది? భగవంతుడే శాశ్వతము, భగవంతుడి యొక్క నామమే శాశ్వతము. అజ్ఞానము, ఈ శరీరము, ఈ ప్రాపంచిక సుఖాలు అశాశ్వతము. అంటే ఈ అజ్ఞానాన్ని మనము జ్ఞానం అనుకుంటున్నాము. సో నిజమైన జ్ఞానము భగవంతుడే సత్యము. 34వ శ్లోకము. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకము మన భగవద్గీతలో. తద్విద్ధి పరిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. మన భగవానుడు అంటున్నాడు అర్జునుడితోటి, నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల వద్దకు వెళ్ళి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలన, సేవలు వనర్చుట వలన, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలన పరమాత్మ తత్వమును చక్కగా ఎరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు అంటారు కదా. విద్యము మన యొక్క విద్య అనేది వినయాన్ని ఇస్తుందని. సో ఆ విధంగా మనము ఖచ్చితంగా గురువుకు సేవలు అంటే సత్పురుషులకు మనము సేవ చేసినప్పుడే మన యొక్క అహంకారం అనేది తొలగిపోతుందని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయబడుతుంది.